హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తగా ఈటింగ్ ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. నేను మా బాబు ఇద్దరం అయితే 2 ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాము. ఎగ్ గోపి ఫ్రైడ్ రైస్ అనమాట. నూడిల్స్ తెచ్చుకుందాం అనుకుంటే మా బాబు తిననన్నాడు, అందుకనేసి తనకి ఇష్టమైతే తెచ్చాను. అలాగే ఇద్దరం చెరొక థమ్స్అప్ అయితే పెట్టుకున్నాం అనమాట. అయితే ఈ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళకి 1000 రూపీస్ అయితే వస్తుంది. నేను ఒక 500, తను ఒక 500 అయితే ఇచ్చాడు. ఇక మన ఛాలెంజ్ అన్నది స్టార్ట్ అయితే చేయబోతున్నాము. మావాడు 1000 రూపాయలు అనేసరికి ఇంకేం లేదు, తనకి ఎక్కడలేని సంతోషం అయితే వచ్చేసింది. నాకేమో ఫుల్ బాధ అనిపిస్తుంది, ఎలా అయినా నేను తినలేను అని. నాకు ముందే తెలుసు నేను తినలేను, మామూలుగానే తినను. ఇక పోటీ అంటే ఇంక అస్సలు తినలేను అనేసి నాకు అనిపించేసింది. ఏదేమన్నా కానీ ఫస్ట్ అయితే ట్రై చేద్దామనేసి తింటూ ఉన్నాను. వీడియో బ్యాక్ కెమెరా పెట్టాను, నేను సరిగ్గా చూసుకోలేదనమాట. నేనే క్లిక్ చేసి వెళ్ళి కూర్చున్నాను. ఫేస్ సరిగ్గా కనిపించలేదు, అంటే సగం వరకే వచ్చిందనమాట. నెక్స్ట్ టైం కొంచెం మంచిగా కెమెరా పెడతాను. ఇద్దరమైతే వాటర్ తాగుతూ, ఇక వాటర్ తాగామా అంటే ఇక ఫుడ్ అయితే తినలేము, అంటే మధ్య మధ్యలో గొంతు పట్టుకుంటుంది కాబట్టి వాటర్ అయితే తాగుతూ ఉన్నాము. మా వాడు మధ్య మధ్యలో జోక్స్ వేస్తున్నాడు అనమాట. నేను మామూలుగానే రికార్డింగ్ చేశాను, కాకపోతే బయట ఫుల్ మాటలు వినిపిస్తున్నాయి. ఆ సౌండ్కి వాయిస్ వినిపించదనేసి నేను మళ్ళీ ఓవర్ వాయిస్ ఇస్తున్నా. మా వాడు మధ్య మధ్యలో ఏమంటున్నాడంటే, నువ్వు పెద్ద పెద్దగా తింటున్నావు, నేనేమో చిన్న చిన్న చేతులతో కొంచెం కొంచెమే తింటున్నా అన్నాడు. నాకైతే నవ్వు ఆపుకోలేకపోయాను అనమాట. ఫస్ట్లో అయితే మొత్తానికి నేనే తిన్నా అనమాట. తర్వాత మీరే చూడండి, మీకే తెలుస్తుంది. లాస్ట్ వరకు ఉంటేనే కదా తెలిసేది ఎవరికైనా. మా వాడేమో ఆ డబ్బులు వస్తున్నాయని ఆ సంతోషంగా వాడుంటే, నేనేమో ఓమో 1000 రూపాయలు పోతున్నాయి నాకు రాకుండా అనేసి నేను అనుకుంటూ జోక్స్ వేసుకుంటూ తింటూ ఉన్నామన్నమాట. ఫ్యాన్ లేదనమాట. ఫ్యాను హాల్లో ఉంది, ఒక సైడ్ ఉంది, ఒక సైడ్ లేదు. ఫ్యాన్ లేకపోయేసరికి మా బాబు ఇంకా నేను తినను, ఇంకా నాకు ఎంతదో నాపేస్తుంది ఇది అన్నాడు. లేదు లేదు తిను, 1000 రూపాయలు వస్తున్నాయి కదా, ఎంత ఒక 10 నిమిషాలు అని చెప్పాను అనమాట. చాలా ఓపికతో పాపం కూర్చొని తిన్నాడనమాట. స్పైసీ ఎక్కువైతే మేము అస్సలు తినలేమన్నమాట. ఇక ఫర్దర్ వీడియోస్లో వెరైటీ వెరైటీ ఫుడ్ ఛాలెంజెస్ చేస్తాము అని అనుకుంటున్నాము. అంటే రెగ్యులర్గా పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి మనకి ఎవరో ఒకరు పోటీ అయితే ఉండాలి. ఓన్గా కూడా పెట్టుకోవచ్చు, నేను సింగిల్గానే, కానీ ట్రై చేస్తాను. నేను కారం అయితే చాలా తక్కువ వేయించుకొని వచ్చాను, ఎందుకంటే మరీ స్పైసీ అయితే అసలు ఎవరం తినలేము, నేను కూడా తినలేను అనేసి. మా వాడు చెప్తా ఉన్నాడు, 1000 రూపాయలు నాకే అంటే, లేదు లేదు నాకే అని చెప్పి చెప్తా ఉన్నా. చాలా ఫన్నీగా కొంచెం హాట్గా వీడియో అయితే జరిగిందనమాట. ఎందుకంటే చాలా వేడిగా ఉంది ఆ రోజు, భయంకరంగా వెండుంది, అలాగే ఫ్యాన్ కూడా లేదనమాట. ఇక ఎలా అయితే ఏమి కొంచెం వీడియో అన్నది ఫినిష్ అయితే చేసామన్నమాట.
నేనైతే ఫస్ట్ గోబీలన్నీ అదే ఆ గోబీలన్నీ తీసి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే దాంతోపాటు తింటుంటే ఎక్కువ తింటుంటే తినాలనిపించదు, నాకైతే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఫస్ట్ ఫుడ్ అయితే అదే రైస్ అయితే తినేసి లాస్ట్న గోబీలు తినొచ్చు అన్నట్టు నేను పక్కన పెట్టుకున్నాను. మావాడు కూడా అట్లానే తీసి పక్కన పెట్టుకున్నాడు అనమాట. అంటే ఛాలెంజ్లో అవి లేవేమో అనుకున్నాడు. నేను చెప్పాను అన్నం అయిపోవాలి, గోబీలు అయిపోవాలి, అలాగే థమ్సప్ కూడా ఫుల్గా తాగాలి అని చెప్పాను. మా వాడు చూడండి నా ప్లేట్లు అయిపోతుంది అనేసి ఎలా తింటున్నాడో చూసుకుంటూ ఉన్నాడు అనమాట. లాస్ట్ మూమెంట్లో మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ 1000 రూపాయలు జస్ట్ మిస్ అయిందనమాట. మా వాడు ఎంత స్పీడ్గా లాగించాడంటే చూడండి, ప్లేట్లో మొత్తం తినేసి గోబీలు కూడా ఎంత స్పీడ్గా తింటున్నాడో. వాటర్ ఎక్కువ తాగాడు, అలాగే థమ్సప్ కూడా తాగాడు అనమాట. అయినా కూడా తిన్నాడు. నేనేమో తినలేక తిన్నాను. ఇప్పుడెప్పుడు ఈ ఈటింగ్ పోటీ అయిపోతుందా అని అనిపించింది నాకైతే. థమ్సప్ కూడా ఫుల్గా తాగాలి అని చెప్పాను. ఎందుకంటే ఇక అన్నం అయితే మొత్తం తిన్నాడు చూడండి, వాటరు థమ్సప్ 2 తాగుతున్నాడు. అలా తాగకూడదురా అని చెప్తున్నాను. ఎందుకు నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు, చిన్నపిల్లాడు కదా, అది తినడమే ఎక్కువ. మనకి ఫ్రైడ్ రైస్ ఎంత వస్తుందో మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లాంటిది చెరొక్కటి తెచ్చుకున్నామంటే అది మా బాబు తినడం నాకు చాలా గ్రేట్ అనిపించింది అనమాట. మొత్తానికైతే మావాడు గెలిచేసి 1000 రూపీస్ తీసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో, అలాగే ఎలాంటి ఛాలెంజ్ చేయాలన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అంటే మనకి ఇది పల్లెటూరు కాబట్టి మన సైడ్ ఏమి అవైలబుల్గా ఉంటాయో వాటిని చూసుకొని మేము ఛాలెంజ్ అన్నది స్టార్ట్ అయితే చేస్తాను. వీక్లీ 1 కానీ 2 కానీ ఈటింగ్ ఛాలెంజ్ అన్నది చేస్తాము అని అనుకుంటున్నాము. ఎందుకంటే సండేనే ఉంటుంది, మా పాపతో కూడా చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.